టానిక్ ఎలైట్ వైన్ షాప్ సోదాల్లో 6 ఏళ్లలో 100 కోట్ల అమ్మకాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. మిగతా 10 క్యూబ్ బై టానిక్ వైన్ షాప్స్ లెక్కలపై జీఎస్టీ, ఎక్సైజ్ అధికారులు ఆరా తీస్తున్నారు. టానిక్ ఎలైట్ వైన్ షాప్ కోసం 2016లో అప్పటి స్పెషల్ సెక్రటరీ జీవో జారీ చేశారు. ఒక్క షాప్ కోసం నోటిఫికేషన్ వేయగా టానిక్ తరఫున ఒక్కరే టెండర్ వేశారు. జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ అడ్రస్తో అమిత్ రాజా లక్ష్మారెడ్డి పేరుతో టానిక్ ఎలైట్ షాప్ లైసెన్స్ జారీ అయింది. ఈ షాపుకు ఇచ్చిన మినహాయింపులపై ఎక్సైజ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. భారీ మినహాయింపులు ఇచ్చినట్లు గుర్తించారు. దీని వెనుక ఉన్న కీలక వ్యక్తులు ఎవరనే సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసు న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందిస్తారు. వాసు, చూస్తా ఉన్నాం హైదరాబాద్ లో టానిక్ మార్ట్ వ్యవహారానికి సంబంధించి కూడా ఎక్సైజ్ శాఖ, జీఎస్టీ, కమర్షియల్ ట్యాక్స్ అధికారుల సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. అయితే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి జీవోకి సంబంధించి హైదరాబాద్లో ఎలైట్ వైన్ షాపు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఒక వైన్ షాప్కు 2016లో ఆ టెండర్ తీసుకొచ్చినటువంటి ఒక జీవో కాపీ సంబంధించి 271 జీవో 2016లో కూడా జారీ చేస్తూ గత ప్రభుత్వం యొక్క జీవో కాపీని జారీ చేసింది. ఏ వైన్ షాప్కు, ఏ లిక్కర్ మార్ట్కు లేనటువంటి ఎగ్జంప్షన్స్ దీంట్లో చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. జీవో కాపీకి సంబంధించి ఆ బ్యావరేజ్ కార్పొరేషన్ కూడా ఒక సర్క్యులర్ జారీ చేసింది 2017 సంబంధించి కూడా అనేక రాయితీలను కల్పిస్తూ కూడా వీళ్ళకి ఇవ్వడం జరిగింది. 2016 నుంచి 2019 మధ్యకాలంలో విదేశీ మద్యంతో పాటు ఇతర రాష్ట్రాల మద్యం కూడా అమ్ముకునే విధంగా వెసులుబాటు కల్పిస్తూ 3 ఏళ్ల పాటు ఎంత లిక్కర్ అమ్ముకున్నా కానీ ఎలాంటి చెల్లింపులు లేకుండా రాయితీనిచ్చారు. మరోపక్క ప్రతి వైన్ షాప్కి సంబంధించి కూడా A4 షాప్లకు సంబంధించి కూడా 2 ఏళ్లకు ఒకసారి లేదంటే ఏడాదికి ఒకసారి, అంటే వైన్స్లకైతేనేమో 2 సంవత్సరాలు, బార్లకైతేనేమో ఏడాదికి సంబంధించి కూడా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి టానిక్ మాత్రం 5 సంవత్సరాల తర్వాత మాత్రమే రెన్యువల్ చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించారు. అంటే అనేక రాయితీలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఎవరున్నారు ఈ యొక్క వైన్ షాప్ టెండర్స్ అనేది. ఎందుకంటే కేవలం ఇప్పటి వరకు 6 ఏళ్ల కాలం 2016లో ఏర్పాటైనటువంటి ఈ షాప్ సంబంధించి 9 ఏళ్ల కాలానికి సంబంధించి కొన్ని 100 కోట్ల రూపాయల లిక్కర్ వ్యాపారం చేసింది. దానికి సంబంధించి విదేశీ మద్యంతో పాటు ఇతర వస్తువుల అమ్మకాలకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా కూడా ఆ లిక్కర్ మార్ట్లో ఎలాంటి ద్రవ పదార్థాలు కానీ ఇతర ద్రవ పదార్థాలు కానీ ఆహార పదార్థాలు కానీ అమ్మొద్దని చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కానీ అన్ని రకాల అమ్మకాలు సాగిస్తూ కూడా వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన నేపథ్యానికి సంబంధించి కూడా తెలంగాణ ఎక్సైజ్ శాఖ దర్యాప్తు చేస్తూ ఉంది. ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ వింగ్ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో అనేక విస్తుపోయే అంశాలు వెళ్లి చూస్తున్నాయి. లక్ష్మారెడ్డి అనేటువంటి వ్యక్తి పేరు మీద గతంలో లైసెన్స్ ఇచ్చినప్పటికీ కూడా దాంట్లో అనేక మంది పార్ట్నర్స్, అనేక ఫ్రాంచైజీలు మనం చూస్తున్నాం. ఇప్పటికీ కేవలం ఒక షాపుకు మాత్రమే జూబ్లీహిల్స్లో పర్మిషన్ ఇస్తే హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు 11 లిక్కర్ మార్ట్లను ఓపెన్ చేసి క్యూబ్ టానిక్ పేరుతో కూడా వ్యాపారం సాగిస్తున్న నేపథ్యానికి సంబంధించి కూడా మొత్తం ఈ 11 షాపుల్లో ఎంత లిక్కర్ అమ్మకాలు సాగించారు, విదేశీ లిక్కర్కి సంబంధించి కూడా తెలంగాణ బ్యావరేజ్ కార్పొరేషన్కి సంబంధం లేకుండా విక్రయాలు చేస్తూ ఉన్నారా, లేదంటే బ్యావరేజ్కి వస్తుందా, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లిక్కర్కి సంబంధించి అసలు ఎలాంటి రాయితీలు, ఎలాంటి ఫీజులు తెలంగాణ ప్రభుత్వానికి వస్తూ ఉన్నాయి, రాకుండానే నేరుగా టానిక్ కొట్టేస్తుందా అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి దర్యాప్తు అయితే ప్రస్తుతం సాగుతోంది. జీఎస్టీ లిక్కర్ పైన ఎలాంటి జీఎస్టీ వేయకూడదని కూడా చాలా స్పష్టంగా ఉంది. ఏదైతే బ్యావరేజ్ కార్పొరేషన్ సంబంధించిన గోదాముల్లోనే మొత్తం స్టిక్కరింగ్ అవుతుంది. ఎంఆర్పి రేటు ప్రకారం మాత్రమే ఏదైతే షాప్లో చేరుకుంటుంది. కానీ ఇక్కడ షాపుల్లో అమ్మకాల నేపథ్యంలో కూడా జీఎస్టీ వసూలు చేస్తున్నట్టుగా ఇప్పటికే జీఎస్టీ సోదాల్లో కూడా చాలా స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యంలో కూడా అనేక అక్రమాలకు, అనేక రాయితీలకు ప్రస్తుతమైతే టానిక్ వేదికగా మారింది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఏ విధంగా వెసులుబాటు ఇచ్చారు, రాత్రి 2 గంటల పాటు అమ్మకాలు సాగించే విధంగా వెసులుబాటు ఇచ్చారు. కానీ ఏ వైన్ షాప్కి కూడా, ఏ బార్కి కూడా కేవలం రాత్రి 11 గంటలు మాత్రమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్మిషన్ ఉన్నప్పటికీ ఇక్కడ టానిక్ మాత్రం దాదాపు 2 గంటలు, అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజాము 2 గంటల వరకు కూడా జూబ్లీహిల్స్లో అమ్మకాలు సాగించే విధంగా కూడా వెసులుబాటు కల్పించారు. అయితే ఈ వెసులుబాట్లన్నిటి వెనకాల, ఈ జీవో వెనకాల ఎవరున్నారు, గత ప్రభుత్వంలో పెద్దలు ఎవరైనా ఉన్నారా, లేదంటే అధికారులు ఎవరైనా ఉన్నారా అన్న అంశానికి సంబంధించి కూడా ఒక ఎక్సైజ్ శాఖ అధికారితో పాటు, ఒక IPSI అధికారితో పాటు కొంతమంది రాజకీయ నేతల పిల్లలు క్యూబై టానిక్తో పాటు టానిక్ లిక్కర్ మార్ట్ల వెనకాల పెట్టుబడులు పెట్టారన్న అంశానికి సంబంధించి కీలక సమాచారం ఎక్సైజ్ శాఖ సేకరించింది. ఈ 2 రోజుల్లో పూర్తిస్థాయి దర్యాప్తు పూర్తయినాక చర్యలకైతే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ఓకే వాసు, థ్యాంక్ యూ.